మాతృభ్యో నమః, పితృభ్యో నమః, శ్రీ గురుభ్యో నమః. ఆ అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రేక్షక మహాశయులకు నమస్కారం, శుభాశీస్సులు. ఈ జూన్ నెలలో మేషాది ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. అయితే ఈ జూన్ మాసంలో కొన్ని ముఖ్యమైన పర్వదినములు ఉన్నాయి. ముందుగా వాటి గురించి తెలుసుకొని తర్వాత మనము రాశి ఫలాల్లోకి ప్రవేశిద్దాం. ఈ జూన్ మాసంలో 2వ తేదీ నాడు బృహస్పతి కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. ఈ సమయంలో మనకి యమునా నదికి పుష్కరములు వస్తాయి. మనకు తెలిసిందే, గురువు రాశి మారినప్పుడు ఆ సంచారంలో భాగంగా నూతన రాశిలోనికి ప్రవేశించినప్పుడు ఒక నదికి పుష్కరాలు వస్తాయి ప్రతి సంవత్సరం. ఈసారి యమునా నదికి పుష్కరాలు వస్తున్నాయి. అవి 2వ తేదీ నుండి ప్రారంభమవుతున్నాయి. అలాగే జూన్ 3వ తేదీ రోజు మనకు సంకష్టహర చతుర్థి అనేది వస్తుంది. ఈ సంకష్టహర చతుర్థి నాడు మనము గణపతి ఆరాధన చేయడం ద్వారా మన కష్టాల నుండి బయటపడతాం. శక్తి ఉన్నవారు ఆ రోజు గణపతి హోమం కూడా చేయించుకుంటారు. శక్తి లేని వారు గణపతి ఆలయ సందర్శన, తమకు తోచిన విధంగా యథాశక్తి, యథాభక్తి, యథామతి ఆ గణపతిని ఆరాధించటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. అలాగే 11వ తేదీ రోజు మనకు ఏకాదశి పర్వదినం వస్తుంది. ఆ రోజు ఉపవాసం ఉండటము, విష్ణుమూర్తి ఆరాధన చేయడం, నారాయణుని ఆరాధన చేయడం ద్వారా మంచి ఫలితాలను, ఆరోగ్యాన్ని పొందుతాం. అలాగే 13వ తేదీ రోజు మనకి శని త్రయోదశి, అలాగే మాస శివరాత్రి కూడా వస్తున్నాయి. ఈ 13వ తేదీ అనేది అత్యంత ప్రముఖమైనది, ప్రాముఖ్యత కలిగినది. ఆ రోజు మనము శివారాధన చేయటం ద్వారా, ముఖ్యంగా సాయంత్రం శివార్చన చేసుకోవటం ద్వారా, శివలింగానికి అభిషేకం చేసుకోవటం ద్వారా మనకు ఉన్న అన్ని కష్టాలు కూడా తొలగిపోతాయి. ఆ రోజు చాలా పవిత్రమైనది, ప్రముఖమైనది. అలాగే 15వ తేదీ రోజు అమావాస్య వస్తుంది, సోమవతి అమావాస్య. ఈ అమావాస్య తర్వాత మనకి ఈ అధిక జ్యేష్ఠ మాసము అనేది ముగుస్తుంది. 16వ తేదీ నుండి మనకు నిజ జ్యేష్ఠ మాసం మొదలవుతుంది. ఈ 16వ తేదీ తెల్లారి 17వ తేదీ నుండి మనకు మామూలుగా సాధారణంగానే గృహప్రవేశ ముహూర్తాలు, వివాహాది శుభకార్యములకు సంబంధించిన ముహూర్తాలు ప్రారంభమవుతున్నాయి. అలాగే ఈ మనకి ఇంకొక పర్వదినాలు కూడా ఉన్నాయి, కాకపోతే ఇవి చాలా ముఖ్యమైనవి. అలాగే వట సావిత్రి వ్రతం కూడా ఉంది మనకి పౌర్ణమి రోజు. బహుశా అది 29వ తేదీ, జూన్ 29 అనుకుంటున్నాను. పౌర్ణమి రోజు మనకి వట సావిత్రి వ్రతం కూడా ఉంది. ఈ విధంగా ఈ జూన్ మాసంలో మనకు చాలా పర్వదినాలు వస్తున్నాయి. విష్ణుమూర్తికి సంబంధించినవి, అమ్మవారికి సంబంధించినవి, శివుడికి సంబంధించినవి. చాలా చక్కగా ఈ మాసాన్ని వినియోగించుకుందాం. మనందరము భక్తి శ్రద్ధలతో ఆ భగవంతుడిని ఆరాధిద్దాము, యోగక్షేమములను పొందుదాము, ఆరోగ్యములను పొందుదాము. ఇక ఈ మాసం, ఈ జూన్ మాసంలో ద్వాదశాది రాశుల వారికి, మేషాది ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ 12 రాశుల వారు గమనించదగ్గ విషయం ఏంటంటే, ఏదైనా నేను చెప్తున్నాను అంటే అది రాశిని బేస్ చేసుకొని చెప్తున్నాను. అందరికీ ఇది సూటిగా తగులుతుంది అని కండిషన్ ఏమీ లేదు. ఎందుకంటే వారి వారి జన్మ లగ్నములను బట్టి కొన్ని ఫలితాలు మారుతుంటాయి. కాకపోతే ఇప్పుడు నేను చెప్తున్నది జన్మ రాశిని ఆధారం చేసుకొని. కాబట్టి
ఇప్పుడు ఒక 1,00,000 మంది ఒక రాశిలో ఉంటే 1,00,000 మందికి సూటిగా తగులుతాయని ఏమి రూల్ లేదు. వారి వారి జన్మ లగ్నములను బట్టి ఫలితాలు కొంచెం అటు ఇటుగా మారుతూ ఉండొచ్చు. ఇది ప్రేక్షకులు గమనించగలరు. తదుపరి మీనరాశి. ఈ మీనరాశి జాతకులను పరిశీలిస్తే గనక ఈ మాసంలో కొంచెం ఆరోగ్యం కుదుటపడే అవకాశాలు కనబడుతున్నాయి. మానసిక ప్రశాంతత అనేది లభించే అవకాశాలు కనబడుతున్నాయి. సంతాన సంబంధ సౌఖ్యము అనేది కనబడుతోంది. పిల్లలు అనుకున్న విధంగా ఉండటము, పిల్లలు కలగటము, పిల్లలు చక్కగా ఉత్తీర్ణులవ్వటము, ఏదైనా కావచ్చు. సంతాన సంబంధమైన సంతోషం అనేది ఈ మాసంలో మీనరాశి జాతకులకు కనబడుతున్నాయి. అలాగే కుటుంబంలో వృద్ధి అనేది కనబడుతుంది. ఉన్నత విద్యను సాధించాలనుకునే వారికి ఈ మాసము చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చును. ఎవరైతే ఉన్నత విద్యను ఆకాంక్షిస్తారో, దానికోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తూ ఉంటారో, ఈ మాసం వారికి అనుకూలంగా ఉంటుంది అని చెప్పవచ్చును. అలాగే శిరోవేదన అనేది చాలా కనబడుతోంది. తలనొప్పి రావటము, లేదా ఏది తొందరగా మెదడులోకి ఎక్కకపోవటము లాంటివి కనబడుతున్నాయి. కొంచెము మెడిటేషన్ చేసుకోవటము ఈ మాసంలో సూచించటమైనది మీనరాశి జాతకులకు. ఆర్థిక పరంగా వెసులుబాటు కనబడుతోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్న వారికి కొంచెం రిలీఫ్ అనేది కూడా కనబడుతోంది. ప్రోగ్రెస్ అనేది కూడా కనబడుతోంది. ఏదేమైనా కూడా వ్యాపారంలో ఉన్నవారు కొంచెం ఇబ్బందులు పడటం సహజము. ఈ మీనరాశికి సంబంధించిన వారు ఎవరైతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ఉంటారో, బిజినెస్లో ఉంటారో, వారు కొంచెము అనుకున్నంత స్పీడ్గా వెళ్ళకపోవచ్చును. మొత్తంగా చూసుకుంటే ఈ మీనరాశి జాతకులకు పర్సనల్ లైఫ్ విషయాల్లో కొంచెం సానుకూలత అనేది కనబడుతుంది. ప్రొఫెషనల్ ఆస్పెక్ట్లో అనుకున్నంతగా ఉండకపోవచ్చును. కాకపోతే గతం కంటే కొంచెం బెటర్ అని చెప్పవచ్చును. అదృష్టము సహకరిస్తుంది. దూర ప్రయాణాలు ఉండే అవకాశం కనబడుతుంది. ఏ విధంగా చూసుకున్నా కూడా ఈ మీనరాశి జాతకులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అలాగే కొంచెం ఓపికను కలిగి ఉండాలి. అలాగే బద్ధకాన్ని విడనాడాలి. రేపు చేసే పని ఈరోజు చేయాలి, ఈరోజు చేసే పని ఇప్పుడే చేయాలి అన్న మైండ్ సెట్తో ఉండండి. బద్ధకము, పోస్ట్పోనింగ్ అనేది పనికిరాదు. ఇది గమనించగలరు. మీరు ఎంత కష్టపడితే అంత ఫలితాన్ని, అంతకు మించిన ఫలితాన్ని పొందుతారు. కొంచెం ఆలస్యమైనా కూడా ఇది గ్రహించగలరు. మొత్తంగా చూసుకుంటే ఈ మాసంలో మీనరాశి జాతకులకు వ్యక్తిగత జీవితంలో సౌఖ్యం ఎక్కువగా కనబడుతోంది. ఈ మీనరాశి జాతకులు ప్రతి నిత్యము దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. ఇవి 12 రాశుల వారికి ఈ జూన్ నెలలో రాశి ఫలములు. అయితే ఇక్కడ ముఖ్యంగా ఒక చిన్న విషయాన్ని చెప్పదలుచుకున్నాను. ఈ మాసంలో జూన్ 9 నుండి 15వ తేదీ వరకు గ్రహాలన్నీ రాహుకేతువుల మధ్యలోకి వస్తున్నాయి. కాబట్టి ఈ 9 నుండి 15వ తేదీ మధ్యలో ఈ వారం రోజులు, ఈ 5-6 రోజులు కొంచెము ఏదైనా కొత్త పనులు చేయాలి అనుకుంటే కొంచెం పోస్ట్‌పోన్ చేసుకోండి. ఇది మీకు అన్ని రాశుల వారికి ముఖ్య సూచన. ఇది ఈ మాసం రాశి ఫలాలు. శుభం భూయాత్.